కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కోలీవుడ్ మల్టీ స్టారర్ ఫిల్మ్ అనౌన్స్మెంట్ తో అటు కమల్ ఇటు రజనీ ఫ్యాన్స్ లో హై ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగా స్టోరీ సిద్ధం చేశాడట నెల్సన్. అదే టైంలో బడ్జెట్ కూడా 600 కోట్లు దాటేస్తోంది. చెప్పాలంటే రెమ్యునరేషన్ రూపంలోనే చాలా మొత్తం ఖర్చు పెడుతున్నారట. ఇంతకీ ఎవరెవరు ఎంతెంత తీసుకుంటున్నారో చూద్దామా? కూలీపై హై ఎక్స్పెక్టేషన్స్ అంచనాలు తప్పడంతో లోకేష్ కనకరాజ్కు మరో ఛాన్స్ ఇవ్వాలనుకోలేదు రజనీకాంత్. జైలర్ 2 పట్టాలెక్కించిన సూపర్ స్టార్ కమల్ హాసన్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న తలైవార్ 173కి లోకీని కాదని సుందర్ సీని ఫిక్స్ చేశాడు. కానీ అంత పెద్ద స్టార్స్ను హ్యాండిల్ చేయలేక డేలా పడ్డ సుందర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో సిబి చక్రవర్తిని ఫిక్స్ చేశాడు. అయితే సిబి కూడా కొన్ని ఇష్యూస్ వల్ల తప్పుకోవడంతో ఈ వెంచర్ డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముతు దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీని తొలుత సంక్రాంతికి తీసుకొస్తామని అనౌన్స్ చేశారు. ఆ టైంకే మూవీని తీసుకొచ్చేయాలన్న లక్ష్యంతోనే అశ్వత్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కమల్ హాసన్ రజనీకాంత్ మల్టీ స్టారర్ ఫిల్మ్ను డీల్ చేసే ఛాన్స్ కొలగొట్టాడు నెల్సన్ దిలీప్ కుమార్. ఇప్పటికే రజనీకాంత్ జైలర్ అండ్ జైలర్ 2 చేసిన నెల్సన్ మరోసారి గోల్డెన్ ఆపర్చునిటీని పొందాడు. ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ నటించడంతో అటు తలైవార్ ఇటు ఓళగ నాయగన్ ఫ్యాన్స్లో అంచనాలు పెరిగిపోయాయి. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా కథను సిద్ధం చేశాడట నెల్సన్. అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. కమల్ హాసన్ రజనీకాంత్ మల్టీ స్టారర్ మూవీ బడ్జెట్ 600 కోట్ల రూపాయలు దాటిపోయిందని వినికిడి. ఇందులో హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది ఇంకా రివీల్ కానప్పటికీ కమల్ ఈ సినిమా కోసం 220 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. ఇక రజనీకాంత్ 200 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడని, నెల్సన్ దిలీప్ కుమార్ 50 నుంచి 60 కోట్ల రూపాయలు, అనిరుద్ధ్ రవిచంద్రన్ 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు పుచ్చుకుంటున్నారన్నది లేటెస్ట్ బజ్. అంటే బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్ రూపంలో ఖర్చవుతోందని తెలుస్తోంది. రెడ్ జైంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కానీ ఇంత బడ్జెట్, అందులోనూ రెమ్యూనరేషన్ రూపంలో ఇంత పోవడంతో టూ మచ్ అంటూ కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 1000 కోట్లు మార్కు చూడని తమిళ ఇండస్ట్రీలో ఈ బడ్జెట్ ఎక్కువైనప్పటికీ లెజెండరీ హీరోలపై నమ్మకంతో ఖర్చు పెట్టడానికి వెనకాడడం లేదు ప్రొడక్షన్ హౌస్.